అందరికీ నమస్కారం అండి. నా పేరు నంబుల రాంబాబు యాదవ్. నేను సమాజానికి ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని ఈరోజు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం రహదారులపైన ప్రయాణించేటప్పుడు ప్రభుత్వం వారు రోడ్లు వెంబడి 40, 50, 60 అని చాలా సిగ్నల్ బోర్డులు వేస్తారు. కానీ మెజారిటీ పీపుల్ చాలామంది వాటిని పాటించకుండా వెళ్ళిపోతారు. పాటించకుండా వెళ్ళటం, ఇష్టం వచ్చినంత స్పీడ్గా వెళ్ళటం వలన యాక్సిడెంట్లకి కారణం అవుతారు. ఒక యాక్సిడెంట్ అవటం వలన యాక్సిడెంట్ చేసిన వారితో పాటు యాక్సిడెంట్కి గురయ్యిన వారి కుటుంబాలు కూడా చాలా బాధలు పడతారు. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబంలోని పిల్లలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ వారు అనుభవించే మానసిక క్షోభ అది వర్ణాతీతం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యాక్సిడెంట్లు ఎక్కువ చేస్తున్నారు. 16 నుంచి 18 ఏళ్ళ పిల్లలు విపరీతంగా లిక్కర్ తీసుకోవటం, అలాగే రోడ్ సేఫ్టీని పాటించకుండా ఉండటం, మితిమీరిన వేగం వల్ల దాదాపు ప్రతి సండేస్ కానీ పర్టికులర్గా ఈవినింగ్ టైంలో చాలా వేగంగా వెళ్తున్నారు. ఆ వేగంగా వెళ్ళటం వలన యాక్సిడెంట్లకు గురయ్యి మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్రమైన విషాదం గురైంది. యాక్సిడెంట్లకు గురయ్యి బాధపడ్డ వాళ్ళలో కుటుంబాల్లో చాలా ప్రముఖులు ఉన్నారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి గారి వెంకటరెడ్డి గారి కుమారుడు పాపం యాక్సిడెంట్లో మరణిస్తే వారి తండ్రి ఎంత బాధపడి ఉంటారు. అలానే నందమూరి హరికృష్ణ అన్న గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. వారి అన్న జయకృష్ణ గారు కూడా చనిపోయారు. అలానే ఎందరో ప్రముఖులు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వారి కుటుంబాలలో ప్రతిరోజు ఏదో ఒక క్షణంలో వీరికి గుర్తొచ్చినప్పుడు ఆ స్పీడ్గా వెళ్ళకుండా ఉంటే బాగుండేదే కదా అని ఇతరులకు కూడా చెబుతూ ఉంటారు. సో దయచేసి ఇందు మూలంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, రోడ్డు పైన ప్రభుత్వం వారు రోడ్ సేఫ్టీని ఏ అయితే నియమాలు ఉన్నాయో ఆ నియమాలు అందరూ పాటించాలి. ఆ నియమాలు పాటించడం వలన దాదాపు 90% మనం ప్రమాదాలను తగ్గించవచ్చు. ఆ నియమాలు పాటించడంలో ముఖ్యంగా మితిమీరిన వేగాన్ని చాలా మటుకి తగ్గించేసుకోండి. ఎవరు కూడా మనకి గమ్యం చేరటం ముఖ్యమే, కానీ ఆ గమ్యం కంటే కూడా మన జీవితం అనేది ఇంకా విలువైనది. మితిమీరిన వేగం మనం తొందరగా వెళ్తామేమో, కానీ ఆ తొందరపాటు కంటే కూడా మన జీవితం విలువ చాలా గొప్పది. సో అందువలన ప్రతి ఒక్కళ్ళు దయచేసి అర్థం చేసుకొని మనకి ఏ అయితే రోడ్ల భద్రతా విద్య ఉందో దాన్ని మీరు పాటించి యాక్సిడెంట్లు తగ్గించండి. యాక్సిడెంట్లు తగ్గటం వల్ల ఏమైందంటే సమాజంలో అందరూ కూడా క్షేమంగా ఉంటారు. ప్రభుత్వం వారు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండివిజువల్గా బాధ్యత వహించినప్పుడే ఈ యొక్క ప్రమాదాలు తగ్గుతాయి. ప్రమాదాలు తగ్గడం వలన అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మితిమీరిన వేగంతో వెళ్ళొద్దు. బైక్ అయితే 40 స్పీడ్తో వెళ్ళండి, కారు అయితే 60-70, మహా అయితే 80, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. యాక్సిడెంట్లు గురయ్యి ఇటీవల మన రాష్ట్రంలో ఒక ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగంతో వెళ్ళబట్టే ఆ బైక్ని గుద్ది దాదాపు 20 మంది జీవితాల్లో వారికి మనశ్శాంతి లేకుండా చేసింది. అలానే ప్రతిరోజు కూడా మనం ఎక్కడో ఒకటి పేపర్లో చదువుతూనే ఉంటాం. సో దయచేసి అందరినీ వేడుకునేది ఏంటంటే మితిమీరిన వేగంతో వెళ్ళొద్దు. బైక్ అయితే హెల్మెట్ ధరించండి. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించి ఏదైతే రోడ్ సేఫ్టీ ఉందో ఆ రోడ్ సేఫ్టీని మీరు మరింతగా పాటించి మీ కుటుంబానికి క్షేమంగా మీ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.